ఈ వీడియోలో నేను మీకు ఒక సైకో కిల్లర్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇతను భారతదేశంలోనే మొట్టమొదటి సైకో కిల్లర్. ఇతని పేరు రామన్ రాఘవ్. ఇతను ఎప్పుడు ఒక రాడ్డు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఒంటరిగా ఎవరు కనపడినా తల పగలగొట్టి చంపేస్తాడు. ఇతని వల్ల ముంబైలో ఉన్న ప్రజలు చాలా భయంతో బతికారు. ముంబైలో నైట్ పూట తిరగకుండా లాక్డౌన్ కూడా విధించారు. అసలు ఏం జరిగిందంటే 1960లో ముంబైలో ఉన్న ఒక మురికివాడలో ఉన్న ప్రజలు ఎప్పుడూ భయంతో బతికేవాళ్ళు. ఎవరైనా ఒంటరిగా కనపడితే ఈ సైకో కిల్లర్ రాడ్డుతో తల పగలగొట్టి తలని ముండని వేరు చేసేవాడు. ఇలా జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా ముంబైలో నైట్ ఎవరు తిరగకుండా ఉండాలని లాక్డౌన్ విధించారు. అలా లాక్డౌన్ విధించిన తర్వాత నైట్ ఎవరు కనబడట్లేదని చెప్పి వీధి కుక్కల్ని రాడితో కొట్టి చంపేసేవాడు. ఇలా ఒక రోజు అనుమానంతో రామన్ రాఘవన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఒక బిచ్చగడ్ లాగా ఉండటం వల్ల ఇతను ఈ హత్యలు చేయలేదని చెప్పి పోలీసులు విడిచిపెట్టారు. అలా విడిచిపెట్టిన తర్వాత పోలీసులు తన్నేమి చేయలేరని చెప్పేసి అతి దారుణంగా హత్యలు చేయడం మొదలుపెట్టాడు. ఇతను సుమారు 23 మందిని రాడ్డుతో తల పగలగొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఒక హత్య జరుగుతుండగా ఒక వ్యక్తి చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు అతను అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో తెలిసింది ఏంటంటే ఈ రామన్ రాఘవ్ మత్స్యస్థిమితం లేక ఈ హత్యలు చేస్తున్నాడని చెప్పి తెలిసింది. ఆ తర్వాత తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. 1995లో ఈ రామన్ రాఘవ్ కి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయాడు.